ఆ శ్రీకృష్ణుని జన్మించిన జైలు ఉంటుంది, అట్లాగే ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట. నిజంగా ఎంత బాగుందంటే టెంపుల్ కంపల్సరిగా చూడవచ్చు. సో ఇది గేట్ నెంబర్ 1. వాళ్ళకి ఫోన్లు అవేమి అలౌ చేయరంట, ఏమున్నా సరే మొత్తం బయట ఇక్కడ పెట్టేయాల్సిందే. ఇప్పుడే మనం శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఇప్పుడే మనం దర్శించుకొని అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చూడటానికి. అది కూడా చూసి బయటకు వచ్చాం. ఇక్కడ థింగ్ ఏంటంటే చెప్పడానికి ఏదైనా పాయింట్ చెప్పాలి అంటే ఫోన్స్ కానీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో అవి అలౌ చేయరు. మొత్తం 3 గేట్లు ఉంటాయి టెంపుల్కి. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఏ గేట్లో వెళ్ళారో ఆ గేట్లో రావడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఫోన్స్ ఏమి అలౌ చేయరు కాబట్టి మీ వాళ్ళతో వచ్చినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళండి. ఇది ఒక గేటు. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. అండ్ శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం అనేసరికి మనకు తెలియని అది ఒక వైబ్ ఉంటుంది కదా, సో అది ఫీల్ అవుతారు కంపల్సరిగా. సో నేను ఫీల్ అయ్యాను. అట్లాగే ఇక్కడ ఇంకొక ద్వారకాధీశ్ మందిర్ అని ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వన్స్ అది అయిపోయిన తర్వాత యమునా హారతి ఒకటి. సో మథురాలో ఈ 3 చూడటానికి. సో ఈ 3 అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం బృందావన్ వెళ్దాము. ఓకే. మథుర ఏంటంటే చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది అనమాట. ఓన్ కార్ తీసుకొస్తే మీ కార్లోనే ప్రతిదీ తిరగాలంటే కష్టం. సో కష్టం అది. సో దానికంటే బెటర్ మీరు మీ కార్ ఎక్కడైనా మంచి పార్కింగ్ చూసుకొని పెట్టేసుకొని ఇంకా ఆటోలో తిరగడం బెస్ట్. లేదు సపరేట్ డ్రైవర్ ఉంటే ఓకే, లేకపోతే కొంచెం కష్టమే. అండ్ హోలీ టైంలో చాలా హడావుడి ఉంటుంది. మొత్తం మథుర బృందావన్ మొత్తం కూడా చాలా 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 క్రౌడ్ వచ్చేస్తారు. సో ఇట్స్ లైక్ గ్రేటెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ హోలీ ఇయర్. సో దాన్ని ఎవరైనా విట్నెస్ చేయాలంటే రావచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము ద్వారకాధీశ్ మందిర్. సో ఇది శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం నుంచి అయితే ఆ ప్లేస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, 2.5 కిలోమీటర్లు అలాగా. 7ంటికి క్లోజ్ అవుతుంది. సో దానికోసం ఇప్పుడు వెళ్తున్నాము. సరిగా 10 రోజులు ఫుడ్ తినలేదు. నాకు ఇక్కడ ఫుడ్ చూస్తుంటే లిటరల్గా పిచ్చెక్కుతుంది అనమాట. ఫుడ్ తినకుండా పిచ్చెక్కిపోయి ఉన్నాం కదా 10 రోజుల నుంచి. ఇక్కడ నా రోడ్డు సైడ్ ఈ ఫుడ్ అంతా చూస్తుంటే మంచి స్వీట్స్ అవి ఇవి. ప్లేస్ అయితే ముందు నీట్గా ఉంది. ఇంత మార్కెట్ ఏరియా అయినా కూడా నీట్గా ఉంది. చూడండి ఫుడ్ చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది, బట్ టైం లేదు. రిటర్న్లో ట్రై చేద్దాం ఎన్ని తినాలనిపిస్తాయని. గుడి ఎంత బాగుందంటే అంత కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఉన్నాము మథురాలో యమునా నది ఘాటు దగ్గర. ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు 7ంటికి యమునా హారతి ఇస్తారు. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. సో ఇది ఈ టెంపుల్కి చాలా పక్కనే ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు టెంపుల్ క్లోజ్ చూసి ఇది కూడా హారతి కూడా చూసుకొని వెళ్ళొచ్చు. On the back side, which is lighted with yellow LEDs. Yes. That is Char Dham, which is under construction, which includes Shivji's. Okay. Yeah, Char Dham board.
మా వైష్ణోదేవి ధామ్ ఏ వైష్ణోదేవి ధామ్ ఓకే They are like clubbed together, Char Dham and Vaishno Devi. ఓకే చార్ ధామ్ नहीं चप्पल ऐसे जाना है हम इजी पहुंचेंगे एकदम सामने రాధా వల్లభ మందిర్ ఇప్పుడు మనం వెళ్ళే 2 ప్లేస్లు ఏంటి అంటే సేవాకుంజ్ అండ్ నిధివన్. అసలు ఏంటి ఈ ప్లేస్లు, వీటి యొక్క స్టోరీ ఏంటి అంటే, సో ప్రతిరోజు 6 గంటలకల్లా ఈ 2 ప్లేస్లు కూడా క్లోజ్ అయిపోతాయి. అంటే లోపలికి ఎవరిని అలౌ చేయరు. సో వన్స్ ఏదైతే బిఫోర్ 6 మాత్రం జనాలను అలౌ చేస్తారు లోపలికి చూడటానికి. అండ్ ఆఫ్టర్ 6 ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడు అండ్ రాధ ఇక్కడికి వస్తారు అని, అండ్ శ్రీకృష్ణుడు అక్కడ చాలా అలంకరించడానికి సామాన్లు అవన్నీ పెడతారనమాట. వాటితో రాధ అలంకరించుకుంటుంది. అండ్ శ్రీకృష్ణుడు రాధ ఇద్దరు కలిసి ఇక్కడ నృత్యం చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. సో నైట్ అంతా అట్లా స్పెండ్ చేస్తారనమాట. వన్స్ అయిపోయిన తర్వాత సో పొద్దున కల్లా ఇక్కడ ఈ ప్లేస్ని మళ్ళీ లైక్ వాళ్ళు మార్నింగ్ కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్కి ఎవరిని రానివ్వరు. అండ్ చుట్టుపక్కల నుంచి ఎవరికి కూడా ఈ ప్లేస్ లోపల ఏం జరుగుతుందని చూడటానికి ఉండదు. అండ్ ఒకప్పుడు ఇట్లాగే ఎవరో తెలియకుండా ఒక అతను లోపలికి రావడం, తను పిచ్చెక్కడము, ఇట్లాంటి కొన్ని జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్ 6 ఇక్కడ లోపల ఎవరిని రానివ్వరు లోపలికి. నిధివన్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న చెట్లు ఏవైతే ఉంటాయో ఈ చెట్లన్నింటినీ కూడా గోపికలు అని చెప్పేసి అంటారనమాట. సో అందుకని ఏదైనా ఒక చెట్టుకి ఏదైనా కొమ్మ కానీ ఏదైనా విరిగిపోయినా కూడా వాటిని తీసి పడేయడం కానీ కాల్చడం కానీ అట్లాంటివి ఏం చేయరు. వాటిని అక్కడే వదిలేస్తారు. అవి ఎన్ని సంవత్సరాలైనా కూడా. ఏంటి అంటే వీళ్ళ నమ్మకం అవి వాళ్ళ యొక్క గోపికల చేతులని కాళ్ళని అట్లా భావిస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సో అట్లా చెట్లుగా మారిపోయినాయి అని. సో ఇవి నిధివన్కి అండ్ సేవాకుంజ్కి రెండింటికి ఈక్వల్ స్టోరీ ఉంటుంది. బట్ 2 డిఫరెంట్ ప్లేస్లు, 2 అక్కడే ఉంటాయి అన్నమాట దగ్గరగా. బృందావనం వచ్చి మీరు ఎవరిని అడిగినా సరే బృందావనంలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే ప్లేసు ఈ బాక్షి బికారి టెంపుల్. సో ఈ ప్లేస్ని కూడా కంపల్సరీగా విజిట్ చేయండి.
तो इलाहाबाद जाते प्रयागराज जाते हरी कैसे हो गई है? पानी टकरा टकरा दूंगा। अच्छा ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రేమ్ మందిర్. ప్రేమ్ మందిర్ ఎంత గొప్ప అద్భుత సుందరమైన ప్లేస్ అంటే ఎంటైర్ వృందావన్ మొత్తంలో మీరు నైట్ టైం వెళ్ళి చక్కగా కనుల విందుగా విజిట్ చేయగలిగిన ప్లేస్ వృందావన్. ఈ ప్రేమ్ మందిర్ లోపల మీకు నైట్ టైము మొత్తం ఎంటైర్ టెంపుల్ కానీ ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అసలు ఏముంటాయి లోపల ప్రేమ్ మందిరంలో అంటే, మనం చిన్నప్పుడు ఏవైతే శ్రీకృష్ణుడి గురించి సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూసినప్పుడు కొన్ని విజువల్స్ ఉంటాయి కదా, శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ గోవర్ధన పర్వతం ఎత్తాడని కానీ, గోపికలతో డ్యాన్స్లు వేస్తాడని కానీ, లేదు అంటే ఇట్లాంటివి అన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి విజువల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు తనతోనే ఉన్నాడు అని ఊహించుకుంటూ ప్రతి ఒక్క గోపిక కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. సో అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క గోపికతో కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళ ఊరి జనాలందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఎంత చక్కగా విజువల్గా చేశారంటే ఇక్కడ చూడండి. ఎంటైర్ ప్రేమ్ మందిర్ మొత్తం కూడా ఇలా నైట్ 2-3 గంటల సేపు రకరకాల రంగులతో చాలా అద్భుతంగా సుందరంగా కనపడుతూ ఉంటుంది. దేవుణ్ణి ఎవరో చూడట్లా, అందరూ వీడియో. రాధే 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 రాధే. మీరు వృందావన్ మథురాలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రతి నిమిషము వినిపించే మాట రాధే 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 రాధే. ఇక్కడ ఈ విజువల్ చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేం దీన్ని. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది వృందావన్ చంద్రోదయ మందిర్. ఇదేంటి అంటే 600 పైన ఎకరాల్లో 700 కోట్ల బడ్జెట్తో ఇస్కాన్ వాళ్ళు బిల్డ్ చేస్తున్న శ్రీకృష్ణ మందిర్ అనమాట. అండ్ ఇది ఉన్నది వృందావన్లో. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది మొత్తం ఇలా ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా మొత్తం అయిపోయిన తర్వాత ఇది వరల్డ్స్ టాలెస్ట్ రిలీజియస్ టెంపుల్ అవుతుందన్నమాట. వన్స్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత, వీళ్ళ ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు చూస్తున్నది బర్సానా రాధారాణి టెంపుల్. ఇక్కడ డివోటీస్ని మీరు చూడవచ్చు, తన్మయత్వంలో మునిగిపోతారనమాట. అండ్ ఎంటైర్ వృందావనంలో ఇక్కడ జరిగినట్టు హోలీ సెలబ్రేషన్స్ ఎక్కడా జరగదు. ఈ వీడియో కనుక మీకు ఎంగేజింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.